హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే బెల్లం దానికలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుని ఇక్కడ నేను 3 కప్పుల వరకు వాటర్ తీసుకున్నానండి. తర్వాత కొద్దిగా అందులో సాల్ట్ వేసుకోవాలి. వాటర్ని కొంచెం సేపు హీట్ చేసుకుని తర్వాత అందులోకి బియ్యం పిండిని తీసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్పుల వరకు బియ్యం పిండిని తీసుకున్నానండి. బియ్యం పిండిని కొద్దిగా పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. ఎక్కడ ఉండలేకుండా చూసుకోవాలి. ఇలా బాగా కలుపుకుంటూ ఇలా ముద్ద అయ్యే వరకు కలుపుకుంటూ ఉండండి. తర్వాత కొద్దిగా పిండిని తీసుకుంటూ పొడి పిండి చల్లుతూ ఇలా తాలికల్లా చేసుకోండి. ఇలా చేయడం కష్టంగా ఉంటే మీ దగ్గర పైపింగ్ బ్యాగ్ ఉంటే అందులోకి పిండి తీసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా తీసుకోండి. కొంచెం ఈజీగా ఉంటుంది. మీ దగ్గర పైపింగ్ బ్యాగ్ లేకపోతే ఇంట్లో వాడే కవర్లు ఉంటాయి కదండి, వాటితో కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఇక్కడ కవర్తోనే తీసుకుంటున్నాను. ఈ విధంగా చేస్తూ తాలికల్ని నేను ఫాస్ట్గా చేసేసుకున్నానండి. ఇక్కడ నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తాలికలను చేస్తున్నానండి. తాలికలను చేయడం అయిపోయిన తర్వాత స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుని ఇక్కడ నేను 4 కప్పుల వరకు వాటర్ తీసుకున్నాను. ఇక్కడ మీరు వాటర్ని జాగ్రత్తగా చూసి తీసుకోండి, లేకపోతే తాలికలు అనేవి ముద్దగా అయిపోతాయి. తర్వాత నేను అదే కప్పుతో 2 కప్పుల వరకు బెల్లాన్ని తీసుకుంటున్నాను. బెల్లం బాగా కరిగినాక అందులోకి 4-5 యాలకుల వరకు తీసుకుంటున్నానండి ఫ్లేవర్ కోసం. తరువాత నీటిని కొంచెం సేపు మరగనివ్వండి. తర్వాత మనం చేసి పెట్టుకున్న తాలికలను జాగ్రత్తగా అందులో వేసేసుకోండి, విరిగిపోకుండా. తరువాత 2 టీ స్పూన్ల బియ్యం పిండిని తీసుకొని దానిలోకి 2 టీ స్పూన్లు ఇలా బెల్లం వాటర్ని తీసుకుని బాగా మిక్స్ చేసుకుని అందులో వేసేసుకోవాలండి. తర్వాత నేను 1/2 కప్పు వరకు కొబ్బరి పొడిని తీసుకుంటున్నాను. ఇక్కడ నేను పచ్చి కొబ్బరి తీసుకుంటున్నానండి. ఫ్లేవర్ అయితే బాగుంటుంది. తర్వాత స్లోగా కలుపుకుంటూ విరిగిపోకుండా చూసుకోండి. బాగా కలిపినట్లయితే ముద్దగా అయిపోతుంది. కొంచెం సేపు ఉడికినాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బెల్లం తాలికలు. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.